యెషయి కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించబోతున్నాను అంటారు దేవుడు. యెషయి కుమారులు 8 మంది. ఎంతమంది అండి? యెషయి ప్రవక్త కాదు, కుటుంబీకుడు. యెషయి కుమారులు 8 మంది. 8 మందిలో ఒకడిని, ఆ 8 మందిలో ఫలానా వాణ్ణి అని చెప్పలా దేవుడు. చెప్పబోయేవారికి మొట్టమొదట పెద్దవాడిని తీసుకొస్తారు, అక్కడ నిలబెడతారు. మంచి వస్త్రాలు వేసుకుని రాజవస్త్రాలు ధరింపజేసి మంచి ప్రజల మధ్యన అట్లా నిలబెట్టేవారికి ప్రజలందరూ కూడా చూస్తారు. అతని ఎత్తు, అతను లావు, అతని టీవీ అంతా చూస్తాడు. జనాలు అనుకుంటున్నారు ఏమని? ఆహా, దేవుడు ఎన్నుకున్నాడు, భలే రాజుని ఎన్నుకున్నాడు అనుకుంటున్నారు మనసులో వీళ్ళందరూ కూడా ప్రజలు. నాకితను పనికిరాడు అన్నాడు దేవుడు. ఎందుకని? కారణం ఏంటి? ఓ మనిషి విగ్రహంలాగుంటే సరిపోదు. అతని మనసు దేవునికి ఇష్టంగా ఉండాలి. అతని మనసు దేవునికి విధేయత కలిగి ఉండాలి. మంచి మనసు కలిగి ఉండాలి. దేవుని యందే అతని మనసు లగ్నం కావాలి. అటువంటి వాడు దేవుడికి పనికొస్తాడు పిల్లారా. ఇతనికి ఆ మనసు లేదు. కాబట్టి ఇక తక్కిన 7 కూడా, 7 అంటే ముందు ఒకరిని తీసుకొచ్చారు కదండి, మొత్తం 8 మంది కదా, ఒకరిని వదిలేస్తారు. తక్కిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా పనికిరారు దేవునికి. ఎందుకు? దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు. అప్పుడు దేవుడు అడుగుతాడు యెషయిని, ఇదిగో యెషయి, నీకు ఎంతమంది అయ్యా కుమారులు? ఉంటాకయ్యా 8 మంది ఉన్నారు. మరి ఆడు చివరోడు పనికిరాడని ఆడు గొర్రెలు కాసుకోవడానికి నేను పంపించా అన్నాడు. ముందాన్ని తీసురండి అన్నాడు దేవుడు. అర్థమైందా? ఏమన్నాడండి? దేవుడు అందరినీ చూస్తున్న దేవుడు, ప్రపంచంలో మనుషులందరినీ చూసే దేవుడు ప్రియులారా. ఏ మనిషి ఎటువంటి వాడో, ఎవరికి ఏ అంతస్తు ఇవ్వాలో, ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరిని ఏ స్థితిలో ఉంచాలో దేవుడికి తెలుసు. మన మధ్య ఉన్న దేవుడు కానీ కనపడ్డాడు. మన ఆత్మధారి, ఆయన ఆత్మయ్య ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనిషి గురించి, ప్రతి ఒక్క వ్యక్తి గురించి దేవునికి తెలుసు. సరే, ఆ 8వ వాడిని తీసుకురావడానికి పంపిస్తే మనిషిని, అక్కడ అతను ఏం చేస్తున్నాడండి? ఏదైనా ఆడుకుంటున్నాడా? కాదు, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సాన్నిధిలో, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. అతను
దేవునికి స్తోత్రం. ఈ ఏడుగురిలో ఎవరు కూడా దేవుని స్తుతించిన వాడు లేడు, దేవునికి ఇష్టమైన వాడు లేడు, దేవునికి ఇష్టానుసారమైన వాడు లేడు. కాబట్టి అతనే దావీదు. దేవునికి స్తోత్రం. అతను తీసుకొని వచ్చి రాజుగా అభిషేకం చేస్తారు. కానీ దేవునికి ఇష్టానుసారుడైన వాడు దావీదు. అతను మరి జీవిత పర్యంతం కూడా దేవునికి ఎంతో నమ్మకంగా ఉంటాడు. మరి అతనికి కూడా మరి అభిషేకం చేసేటప్పుడు ఆత్మిస్తాడు. 1 సమూయేలు 16:13 సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.